బ్రతికున్న మనిషిని కాగితాలపై చంపేసి డెత్ సర్టిఫికెట్తో పాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ను కూడాను నకిలీవి జనరేట్ చేసి కోట్లాది రూపాయల భూమిని కొల్లగొట్టారన్న ఆరోపణ మీద మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులపై ఆ భూ యజమాని ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు నెల రోజుల పాటు చేసిన దర్యాప్తులో మొత్తం 13 మంది నిందితులు చేర్చారు. ఆ 13 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. 5గురు అప్స్కాండ్లో ఉన్నారు. ఈ 8 మంది నిందితుల్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి A2గా ఉన్న తెలుగు సతీష్, అదేవిధంగా A3గా ఉన్న చాకిపల్లి లక్ష్మణరావు, మరోవైపు గుత్తుల త్రినాథ్ A5, ఈ ముగ్గురు కూడాను మరో ఎకరా భూమి ఇదే బౌండరీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుండి కాజేసేందుకు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇది మాత్రం సిద్దిపేటకు సంబంధించినటువంటి బౌండరీ, ఇది బలగ బౌండరీ. అంటే నిన్న ఏదైతే సత్యసాయి నగర్లో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 84, 85, 86 సర్వే నెంబర్ 35లో 13 కొల్లగొట్టారో అదే బౌండరీకి సంబంధించినటువంటి ఈ ఎకరా స్థలం చూస్తే కనుక ఇది మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొండేళ్ళ నూకాలమ్మ, అదేవిధంగా గొండేళ్ళ సూర్యనారాయణ దంపతులు మాత్రం అప్పట్లో కొనుగోలు చేశారు. వారికి వంశ పారంపర్యులైనటువంటి సతీష్ కుమార్ దఖలు చేయడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో గుత్తాల త్రినాథ్ A5తో పాటు తెలుగు సతీషు, అదేవిధంగా సాకిపల్లి లక్ష్మణరావు, వీరు ముగ్గురు కూడాను ఆ భూమిని పేర్లు మార్చి వారు పత్రాలు కూడా సృష్టించుకున్నారు. ఆ పేర్లు మార్చిన దాంట్లో గొండేళ్ళ నూకాలమ్మ ప్లేస్లో అదైతే గుండాళ్ళ నూకాలమ్మ సన్ ఆఫ్ అప్పల్ సూర్యనారాయణగా కూడాను పాస్బుక్ మీద రాయడం జరిగింది. ప్రస్తుతం ఈ భూమి వారిని కొల్లగొట్టడం వెనక అంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఆ భూమిని దఖలు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ ముగ్గురు కూడాను ఈ భూమిని కొల్లగొట్టే దాంట్లో ఉన్నారని భూ యజమానికి తెలిసి వారు మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడాను వారికి ఇక్కడ చేదోడిచ్చే పరిస్థితి లేదు. మాజీ స్పీకర్ భూ వివాదం బయటకు వచ్చిన తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో వారికి అనుసరిగల్లో భూమిని కొల్లగొట్టేందుకు ఈ ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిణామాలు మనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన వారు సంతోష్ కుమార్, ఈ భూమి ఎవరిది, నీకు ఎలా దక్కలైంది, ఈ భూమి దీంట్లో ఎవరైతే 8 మంది నిందితులు ఈ ముగ్గురు ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి ఎటువంటి ప్రలోభ పెట్టారు? ఈ ల్యాండ్ మాకు 1977వ సంవత్సరంలో మా తాతగారు అయిన గుండేల అప్పలసూరి, ఆయన రెండో భార్య గుండేల నూకాలమ్మ ఇరువురు కలిపి కొన్నారు. అలాగే 79లో దీన్ని సవరణ కూడా ఒక సర్వే నెంబర్ తప్పు పడడం వల్ల సవరణ కూడా వాళ్ళే చేశారు. అమ్మిన వ్యక్తి వెలుగుల రంగారావు అనే వ్యక్తి. 80లో మా నాన్నమ్మకి ఆయన వాటా ఫేవర్గా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అక్కడ నుంచి ఎకరాకి ఆమె వారసురాలు. 2015లో నాకు 55 సెంట్లు, ఒక సర్వే నెంబర్లో 45, ఇంకో సర్వే నెంబర్లో 10 వేరసి 55 సెంట్లు, ఇంకో సర్వే నెంబర్లో మా తమ్ముడికి 45 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసి వీలునామా మాకు ఇచ్చి ఉన్నారు. 2016లో ఆవిడ మరణించారు. అక్కడ నుంచి నేను పట్టాదారు పాస్ పుస్తకం కోసం నేను అప్లై చేసుకుంటే అధికారులు ఇవ్వలేదు. ఇంతలో మా నాన్నగారు ఒక అన్రిజిస్టర్ వీలునామా చూపించి మా ఫ్యామిలీకి ఒక డిస్ప్యూట్ పుట్టించి కోర్టులో కేసు వేసి నేటి వరకు కేసు రన్ అవుతుంది. ఇంతలో 2023లో ఇదే ల్యాండ్ పైన అప్పటి తహసీల్దార్ నిడుగునందల వెంకట్రావు గారి టైంలో వేరే వాళ్ళ వ్యక్తుల పేరు మీద పట్టదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఆ వ్యక్తి ఎవరంటే గుత్తుల సూర్యకాంతం, భర్త కృష్ణారావు. వాళ్ళ నెగిటివ్ ప్లేసు ఫస్ట్ బలగా అన్నారు, రెండోది వైజాగ్ అని చెప్పారు. అలాగని చెప్పేసి అధికారులు ట్యాంపరింగ్ చేసిన రికార్డుల ప్రాప్తికి గౌరవ శ్రీకాకుళం కోర్టు వారి వద్ద ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేసుకుని మాకు నేటి వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు నేను కలెక్టరేట్లో స్పందించిన, అర్జీ పెట్టుకుని 3 సార్లు అర్జీ పెట్టుకున్నాను, 3 MROలకి అర్జీ పెట్టుకున్నాను, కానీ ఇంతవరకు దాన్ని స్పందించలేదు. కోర్టు కేసులో మీకు ఈ భూమి వేరే వారికి దఖలు చేసిన దాంట్లో నిన్న ఏదైతే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ వివాదంలో అరెస్ట్ అయిన 8 మందిలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎటువంటి ప్రలోభ పెట్టారు? ఈ 2023లో ఈ విషయం తెలిసిన తర్వాత నేను వెళ్ళి MRO గారిని అప్పుడున్న నిడుగునందల వెంకట్రావుని కలవగా అప్పుడు ఉన్న VRO విశ్వేశ్వరరావు అనే వ్యక్తి VRO, ఇది మీ టైంలో జరిగిందంటే నాకు ఏ సంబంధం లేదు, ఇది స్పీకర్ తాలూకు మనుషులు చేయించారు అన్నారు. అందులోని భాగంగానే గుత్తుల త్రినాథ్, ఈ తెలుగు సతీష్ అనే వ్యక్తి ఇప్పుడు నేను ఇది చూసి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు మాత్రం ఈ సైట్లో చాలాసార్లు వచ్చారు. వీళ్ళు కూడా అందులో బాగా సత్యసాయి నగర్లో ఈ 3 ప్లాట్ల విషయంలో కూడా వాళ్ళదే కీలక పాత్ర అని పోలీసులు నిర్ధారించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీంట్లో మాజీ స్పీకర్ ప్రమేయం ఉంది. అంటే అది 2023లో అదే జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా 2023లో జరిగింది. అంటే ఈ భూమి వెనక పాత్రదారులు వాళ్ళై ఉంటారు అనుకుంటా, ఇంప్లేషన్ వాళ్ళే ఉంటారు సార్. ఎందుకంటే ఆ రోజు VRO క్లియర్గా చెప్పారు నాకు,
చెప్పారు కనుక నేను నమ్ముతున్నాను. ఆళ్ళే చేయించారు ఈ పనని నేను నమ్ముతున్నాను అంటే ముమ్మాటికి. వీఆర్ఓ ఏ సందర్భంలో ఇది చెప్పాల్సొచ్చింది? ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోతానన్నటువంటి పరిణామం చోటు చేసుకుంటుంటే ఆయనపై ఒత్తిడి ఉంటున్న భయమా? నేను మీ టైంలో జరిగిందంతే నాకు సంబంధం లేదు. కావాలంటే నేను సెలవు పెట్టి వెళ్ళిపోతాను. మీరు చేసుకోండి అని చెప్పాను నేను. స్పీకర్ తాలూకు మనుషులు నాకు ప్రలోభ పెట్టారు గానీ నేను నమ్మలేదు, వినలేదు అని చెప్పారు. చెప్పి నాకు సంబంధం లేదని చెప్తాను గానీ మరి ఎలా మారాయి రికార్డులు అధికారులే చెప్పాలి. అధికారులు కూడా అసలు స్పందించట్లేదు. అంటే ఇంత విస్తీర్ణంగా అంటే భూమి మీద వాళ్ళ కన్ను పడడం వెనక మీకు వంశపారంపర్యంగా దక్కలు చేయాల్సిన రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతోనే ఈ భూమి మీ చేయి దాటిపోయింది అనుకుంటున్నారు. అధికారులు ముమ్మాటికి అధికారులు చేసిన తప్పుడు పని వల్ల ఇది జరిగింది. వాళ్ళు సహకరించారు కంపల్సరీగా. అధికారులు సహకరించడం వల్ల ఇది జరిగింది. అంటే ఇప్పుడు ట్యాంపరింగ్ పేర్లు మార్పిడి వెనక ఇక్కడ మారింది. గుండెల్ల గుండాల ఈ రెండు తాలూకా ప్రమేయం అక్కడ చూస్తే కనుక అందవరపు అడపాల ఈ రెండు వేరియేషన్ ఇది కూడా ఒక లాజిక్గా వాడారా? ఇదే లాజిక్‌ని అక్కడ కూడా సర్‌నేమ్ మాత్రమే తప్పున్నది. దీని మీద ఎన్ని సార్లు ఆర్టీ యాక్ట్ ఏసినా సరే అధికారులు స్పందించట్లేదంటే అధికారులు ఇప్పుడున్న అధికారులు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు తప్ప న్యాయం అయితే చేయట్లేదు. అంటే భూములకి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలోనే ఇటువంటి ఆక్రమణదారులు మీ భూములపై కన్నేశారంటే అది ముమ్మాటికి వాస్తవమే అది. ఎందుకంటే ఇలాగ ఏదో మధ్యలో నాకొచ్చి ఇరికించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేసి ఎంతో కొంత తీసుకోవడానికి ఆళ్ళు ప్రయత్నం జరుపుతుండ్రని నేను నమ్ముతున్నాను. చూస్తే కనుక భూముల ధరలు అమాంతంగా పెరిగి శ్రీకాకుళం పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రైట్ సైడ్ మనం చూస్తున్నాం NH-16 ఆ NH-16కి ఆనుకుని ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసినట్టు ఈ భూములు కొల్లగొట్టేందుకు మాత్రం ఒక టీం అంటే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 2023లో ఏదైతే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు ఉన్నాయో ఈ ఉదంతం బయటపడిన తర్వాత అదే ఏడాది వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుండి వంశపారంపర్యంగా దక్కలైనటువంటి ఈ భూమి తాలూకా కాగితాలు మార్చి వారు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు చేసుకున్నారు. అప్పట్లో కూడా అధికారులు కూడా ఇది స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా ప్రలోభం ఉంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తమ భూమి ఎక్కడ పోతుందని ఉన్నట్టు భయం వారిని నెలకొనుంది. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ ఎలా తీసుకోవాలి? ఈ పరిసర ప్రాంతాల్లో అప్పట్లో పెద్దోళ్ళందరూ భూములు సంపాదించుకున్నారు, సేద్యం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సేద్యం ప్రక్రియ లేకపోవడంతో ఖాళీగా ఉన్న భూములపై ఇలాంటి కబ్జాదారులు కన్నుపడిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీకాకుళంలో రేట్లు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ శ్రీకాకుళం నగరం ఒకప్పుడు పంచాయతీగా ఉన్న మా ప్రాంతం ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఇంతవరకు మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి భూదందాలు ఏ విధంగా అయితే కొనసాగించి దాదాగిరి చేసి లేకపోతే దౌర్జన్యాలు చేసి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు అయితే గతంలో చవి చూసాము విన్నాము కూడాను. అదే తరహాలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలైనటువంటి ఏరియాలు అన్నిటి కూడా దీనికి ఆనుకొని ఉన్నాయి కనుక పట్టణ ప్రాంతాలన్నిటిని కూడా కలుపుకొని ఇదొక దందాగా నడుపుతున్నారు. ఈ దందా వెనుక పెద్ద హస్తాలే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడినటువంటి పరిణామాల్లో మనం చూసుకున్నట్టయితే తమ్మినేని సీతారాం గారి పేరు కూడా వచ్చిందని అంటే ఇది ఎంత లెక్కల్లో ఎంతమంది దీని వెనుకుని రెవెన్యూ సిబ్బందిని కూడాను వాళ్ళు ట్యాగ్ చేసుకొని రెవెన్యూ సిబ్బందిని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి ఇలాగ అన్యక్రాంతానికి గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే అది ముఖ్యంగా పేద ప్రజలే. నిజానికి భూమిని సేద్యం చేసి భూమిలో ఉంటూ పన్నులు కట్టుకుంటూ గత 40-50 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి వాళ్ళ రికార్డులు ఈ రోజు వరకు ప్రభుత్వ అధికారులు ఇవ్వలేదని అంటే ప్రభుత్వేతర సిబ్బంది చేస్తున్నటువంటి అన్యాయక్రాంతము నెక్స్ట్ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ లేకపోతే ఇంకెవరు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయక్రాంతాలకి అరికట్టవలసిన సమయం కూడా ఆసన్నమైంది. 8 మంది నిందితుల అరెస్టులో ఇక్కడ కీలక పాత్ర పోషించిన గుత్తుల త్రినాథు, అదేవిధంగా తెలుగు సతీష్తో పాటు సాకిపల్లి లక్ష్మణరావు వీళ్ళు ముగ్గురు కూడా ఆ భూమి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దఖలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. పోలీసులు కూడాను స్పష్టం చేశారు. మరి ఈ భూమిలో కూడాను వారి అండదండలే ఈ గ్యాంగ్కు ఉన్నాయంటే వాళ్ళే ఇక్కడికి వచ్చారండి. సతీష్ గారు వచ్చారు, త్రినాథ్ గారు వచ్చారు, మమ్మల్ని కొంతమంది గ్రామస్తులు కూడా మేము వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఇలాగ ప్రహరీ గోడ కూడా కట్టారు. ఆ ప్రహరీ గోడను కూడా మేము కూల్చడం జరిగింది. రాత్రి నిర్మాణం జరిగింది. దాన్ని మేము కూల్చేసాము. కూల్చినప్పటికి కూడాను వాళ్ళు వచ్చి వయా మీడియాగా మాట్లాడుతున్నారు. మీకేమిటి మాకేమిటి, అరే భూమి మాదైతే మేము మీకు ఇవ్వాల్సిన కర్మ మాకేమున్నది, హక్కు మాది, ఇది మాకు స్వయం అనేసి దాన్ని తృణీకరించాము. మేము ఇవ్వడానికి మమ్మల్ని పెద్దలను కూడా బలోపేతం చేసి 1 లక్ష 2
12 లక్షలు అప్పటి రేట్లు బట్టి. ఆ తర్వాత మాకు 10 లక్షలు 20 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా వయా మీడియాను కొంతమందిని వాడుకున్నారు. ఈ భూమి విషయంలో 10 సార్లు దఫాలుగా వచ్చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బందులనమాట. అయితే ఏ రోజైనా న్యాయం అనేది తెలుస్తది. అది మేము దీన్ని తీసుకొని టూకీగా తీసుకోలేదు. దీన్ని మేము సీరియస్‌గా తీసుకొని మేము హైకోర్ట్‌లో కూడాను వీడికి కావాల్సిన సపోర్ట్ చేసుకుంటూ మేము హైకోర్ట్‌కెళ్ళాము. హైకోర్ట్‌లో కూడా దీన్ని రిట్ వేయడం వాళ్ళు రిట్ తెచ్చుకున్నారు. వాళ్ళకి రిట్ తెచ్చుకోవడానికి సహకరించినటువంటి ఎవరు? అప్పుడు ఉన్నటువంటి తహసీల్దారు, ఆర్ఐ, వీఆర్ఓ వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. దీనికి తోడుగా అప్పుడున్నటువంటి ఆర్‌డీఓ గారు కూడాను. దీనికి అంతటికి కూడాను జేసీ గారు మరి ఏ విధంగా దీన్ని పరిగణనలోకి తీసుకొని వీళ్ళకి పట్టాదారు పాస్‌బుక్‌లు ఇచ్చారో మాకు తెలీదు. చూస్తే కనుక ఈ త్రినాథ్‌కి గాని, తెలుగు సతీష్‌కి గాని, లక్ష్మణరావుకి గాని ఈ భూమిని కొనుగోలు చేసే స్తోమత ఉందా? లేకపోతే వారు వెనకుండి వాళ్ళు దఖలు చేసిన తర్వాత ఆ భూమిని కొల్లగొట్టే ప్రక్రియలో భాగంగా ఇది పాస్‌బుక్ క్రియేట్ అయిందా? ఒక్క పూటకు భోజనంకి ఇంకోడికి అడుక్కునే పరిస్థితిలో ఉన్నటువంటి వాడు భూమిని ఎలా కొనగలుగుతాడు? వాళ్ళ ఇంటి పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది నా పరిస్థితి ఏమిటనేది. వాడు ఒక్క పూట గురించి ఎవడినో ఒకడిని సంకనేసుకొని నడుచుకున్నటువంటి వాడు భూమి కొంటాడంటే ఎవడు నమ్ముతారండి? కానీ ఇలా దస్త్రాలు మార్చడం వెనకంలో ఆయనకున్నటువంటి చేతి వాటాన్ని చాటుకొని పెద్ద పెద్ద పొలిటీషియన్ అండతో ఈ భూములు కొల్లగొట్టేందుకు ఎవరైతే త్రినాథ్ ప్రయత్నాలు చేస్తున్నాడంటే శ్రీనాథ్ పక్కాగా ఇదే భూమిలో మాకెందుకంటే వాడిక్కడికి వచ్చాడు గనుక మేము చెప్పగలుగుతున్నాము. వాడి పనే ఇదే అని మాకిప్పుడే బట్టబయలైంది. ఎందుకంటే మాకు చెరువు దూరంలో ఉన్న కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సత్యసాయి నగర్ కాలనీలోనే పెద్ద కుంభకోణం సృష్టించారు. ఇంటి పేర్లు మార్చేసి చేశారు. సేమ్ ఈయనది కూడాను సంతోష్ గొండాల నూకాలమ్మగా చిత్రీకరించి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ వీళ్ళు కాదు, వాళ్ళు కాదు. వీళ్ళేమో ఎస్సీ వాళ్ళు, వాళ్ళేమో బీసీ వాళ్ళు. వీళ్ళు మెయిన్ టార్గెట్ కూడాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీలను కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళని బెదిరించి, హెదిరించి ఏదో రకంగా లోపరుచుకోవాలని చూస్తున్నటువంటి. అయితే వాళ్ళు కొనే స్తోమత అయితే లేదు. కానీ వీరి వెనక పెద్ద అండదండ ఏదైనా ఉందంటే అది రాజకీయ వ్యవస్థే. దానిని అనుసరించి పనిచేస్తున్నటువంటి ఏదైనా రాజకీయ యాత్రకు సంబంధించినదో ఆ ఇన్సిడెంట్ రెండు కోయిన్సైడ్ రెండూ అవుతున్నాయి. ఒకటే సార్. అది ఇది రెండూ కలిపి ఒకటే. దీంట్లోని ఏమీ తేడా లేదు. వాళ్ళకి తప్పనిసరిగా చట్టపరంగా వారి మీద జరగవలసిన శిక్ష ఏదైతే ఉంటుందో శ్రీయుత జడ్జి గారు తప్పనిసరిగా వేయవలసిందే వాళ్ళకి. కానీ ఇది అక్కడ ఏ ఇక్కడ జి ఈ రెండు సర్నేములు వాళ్ళకి కలిసొచ్చి ఇలా పత్రాలు మార్చడానికి దోహదపడ్డాయంటే అక్కడ మనిషిని చంపేశారు బతికుండది. ఇక్కడేమొచ్చి పత్రాలు మార్చేశారు. అంటే ఈ ప్రక్రియలో రెవెన్యూ శాఖ అధికారుల అండదండలతో పాటు రాజకీయ పెద్ద తలకాయలతోగా అండ. ఇప్పుడు ఆ ఉదంతంలో మాజీ స్పీకర్ కూడా బయటకు రావడం జరిగింది. ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో భవిష్యత్తులో ఈ ఎకరా స్థలం కూడా వాళ్ళకే దక్కలేందుకు త్రినాథ్ ప్రయత్నించాడంటే అది జరగొచ్చు. జరగకూడదని లేదు. ఎందుకంటే వాళ్ళ పేరునే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. భూమిలో సాగులో ఉండొచ్చు గానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉండి చేతులు మారొచ్చు. మార్చడానికి వాళ్ళకేమి అది క్షణాల్లో జరిగినటువంటి పని అది వాళ్ళకి. వాళ్ళేం డబ్బు ఇవ్వాలా, వాళ్ళేమి అవతల వాళ్ళు డబ్బు తీసుకోవాలా, రెండూ లేదు. ఇదే జరిగినటువంటి పరిణామం. ఇంకేం లేదు. చూస్తే కనుక ప్రస్తుతం పెద్దపాడుతో పాటు 7 పంచాయతీలు శ్రీకాకుళం కార్పొరేషన్లో విలీనం కావడంతో కార్పొరేషన్ పరిధిలోకి వచ్చాయి. భూముల ధరలు అవాంతరంగా పెరిగిన ఈ నేపథ్యంలో తమ ముత్తాతల నుండి దక్కలేనటువంటి భూములు పత్రాలు మార్చి ఈరోజు భూములపై మాత్రం కన్నుపడ్డాయి. కాకపోతే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూభాగోతం బయటపడడంతో ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఇలా బయటకు వస్తున్నారు. అందులో సతీష్ కుమార్ ఒకరిగా మనం స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఏ అన్నటువంటి సర్నేమ్ను క్రైటీరియా తీసుకొని అక్కడ అందవరపు గోవిందరాజులు మాత్రం బతికుండగానే కాగితాల మీద చంపేసి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని ఆ 3 ఫ్లాట్లను కూడాను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు నాగు పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అదే ఏడాది ఈ సతీష్ కుమార్కి సంబంధించినటువంటి ఎకరా స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో తండ్రి కొడుకుల మధ్యన వివాదం కోర్టులో ఉంటుండగానే మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకం సృష్టించుకోవడంలో మాత్రం కేవలం అప్పట్లో స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం పలుకుబడిని త్రినాథ్ ఒడిసి పట్టుకొని రెవెన్యూ అధికారులు బెదిరించి పట్టాదారు పాస్ పుస్తకాన్ని చేసుకున్నారు. ఇక్కడ కూడా 2 సర్నేములు జీ కావడంతో ఆ సర్నేమును మార్చి ఈరోజు పాస్బుక్ చేయించుకోవడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో ఆ ఉదంతం బయటపడిన తర్వాత ఇంకా ఎన్ని ఉదంతాలు బయటకు వస్తాయా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.